రాజ్యసభలో వైసీపీ బలం క్రమంగా తగ్గిపోతుంది. తొలి విడతలో 3 రాజ్యసభ సభ్యులు జగన్కు గుడ్ బై చెప్పడంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు వైసీపీని వీడిన తర్వాత విజయసాయిరెడ్డి ఇప్పుడా లిస్టులో చేరారు. దాంతో పెద్దల సభలో వైసీపీ బలం 11 నుంచి 7కి పడిపోయింది. బీద మస్తాన్రావు, సానా సతీష్ బాబులు టీడీపీ నుంచి, ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి ఖాళీ అయిన సీటు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ బలం 11 స్థానాలకే పరిమితమవడంతో రాజ్యసభ పదవి ఖాళీ అయితే అది కూటమి పార్టీల ఖాతాల్లో పడుతుంది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్ రెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీలు ఉన్నారు. పరిమల్ నత్వానీ పేరుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ ఆయన అదానికి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా నిలుస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే అనధికారికంగా 6 రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీ విప్ ప్రకారం రాజ్యసభలో వ్యవహరించే అవకాశముంది. అయితే ఆ 6 సభ్యుల్లో వైసీపీకి గట్టిగా ఉండేది 4 అంటున్నారు. అందులో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, నిరంజన్ రెడ్డిలు, పిల్లి సుభాష్ చంద్రబోస్లు మాత్రమే పార్టీలో కొనసాగే అవకాశాలున్నాయని వైసీపీ నేతలే లెక్కలు వేసుకుంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్కు బాబాయి కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవన్న అంచనా ఉంది. అలాగే గొల్ల బాబురావు కూడా తొలి నుంచి జగన్కు ఆత్మీయుడు కావడంతో ఆయన కూడా వెళ్లే అవకాశాలు లేవు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం జగన్కు అత్యంత సన్నిహితుడు, ఆయన పార్టీ మారే అవకాశం లేదంటున్నారు. నిరంజన్ రెడ్డి న్యాయవాది కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవు. జగన్ కేసులన్నీ ఆయనే చూస్తారు. పారిశ్రామికవేత్త అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యాపార అవసరాల కోసం వైసీపీని వీడుతారన్న ప్రచారం ఉంది. ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే అయోధ్య రామిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ ఆయన దావోస్ పర్యటనలో ఉండటంతో అది ప్రచారమని తేలినా తర్వాత పార్టీని వీడేది ఆయనే అయి ఉండవచ్చునని అనుమానం కూడా పార్టీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మేడా రఘునాథ్ రెడ్డి పదవీకాలం 2030 వరకు ఉంది. ఆయన కూడా పార్టీలో ఉండే అవకాశాలు లేవని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అదలా ఉంటే ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఏపీకి సంబంధించి ఒక స్థానం ఖాళీ అయింది. ఈ సీటు కోసం కూటమిలోని 3 పార్టీలో ఆశావహులు లిస్టు పెద్దగానే కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీలో ఆ స్థానం కోసం అనేక మంది నేతలు ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా, చింతకాయల విజయ్, బుద్దా వెంకన్న, పిఠాపురం వర్మ ముందు వరుసలో కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ నేతలు కొందరు సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. అయినా వారంతా కూటమి విజయానికి కృషి చేశారు. దేవినేని ఉమా మైలవరం సీటు వదులుకున్నారు. మైలవరంలో వైసీపీ నుంచి వచ్చిన వసంతకృష్ణప్రసాద్ కోసం ఆయన సీటు త్యాగం చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేనని పవన్ కళ్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. తన స్థానంలో కుమారుడి టికెట్ కోసం అయ్యన్న ప్రయత్నించినప్పటికీ సీనియారిటీ లెక్కలు కలిసి రాలేదు. రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమెడల రవీంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తన పదవి రెన్యువల్ అవుతుందని భావించారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావులు బీజేపీలో చేరినప్పటికీ కనకమెడల ఒక్కరే తన పదవీ కాలం ముగిసే వరకు టీడీపీలో కొనసాగారు. మొదటి విడతలో వైసీపీ ఎంపీలు 3 రాజీనామా చేసినప్పుడు తనకు అవకాశం దక్కుతుందని ఆయన భావించారు. అయితే ఈక్వేషన్లు కుదరకపోవడంతో ఈసారైనా ఛాన్స్ దక్కుతుందన్న ధీమాతో ఉన్నారట. బీజేపీ నుంచి సైతం ఒకరికి 3 పెద్దల సభలో అడుగుపెట్టారని ఉవ్విళ్లూరుతున్నారట. ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు ఆ సీటు ఆశిస్తున్నారట. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకు అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోయాక ఎలాంటి పదవి దక్కలేదు. అలాగే గత ఎన్నికల్లో సీటు కూడా దక్కలేదు. జీవీఎల్ రాజ్యసభ పదవీకాలం పూర్తయ్యాక మరోసారి పొడిగించలేదు. అలాగే విశాఖ సీటు కోసం ప్రయత్నించి భంగపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అటు జనసేన నుంచి కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. బాలినేని వైసీపీ నుంచి జనసేనలో చేరినప్పుడు ఆయన్ని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. బాలినేని సీనియారిటీని దృష్టిలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే 3 పార్టీలోని ఆశావహులతో కంపేర్ చేస్తే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డే సీనియర్.
ఆయనకు టీడీపీ అధినేతతో కూడా మంచి సంబంధాలున్నాయి. ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ కోటాలో ఆయనకు అవకాశం దక్కుతుందంటున్నారు. కిరణ్ రాజ్యసభ్యులైతే సమీప కాలంలో కేబినెట్ బెర్త్ కూడా దక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది.